జగన్ పర్యటనలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 6 ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టుకు జగన్ అయితే హాజరయ్యారు. హైదరాబాద్లో రేపు సంచలనం చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టుకు వేలాదిగా తరలి వచ్చారు జనం. ఈ నేపథ్యంలో మనం చూసాం జగన్ అభిమానులతో నాంపల్లి రోడ్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. అయితే జై జగన్ జై జై జగన్ నినాదాలతో ఆ రోడ్లన్నీ కూడా మారుమోగిపోయినటువంటి పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రం తెలంగాణలో ఇంత క్రేజ్ ఏంటంటూ కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే మొదలైంది. ఏపీలోనూ ప్రస్తుతం సేమ్ సీన్ కంటిన్యూ అవుతోంది. రాప్తాడు, గుంటూరు, నర్సీపట్నం, కృష్ణా జిల్లా పర్యటనలోనూ జగన్ కోసం వేలాదిగా తరలి వచ్చారు జనం. పోలీసులు అనుమతి ఇవ్వకున్నా కానీ అభిమానం తరలి వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పోలీసులు అనుమతి ఇవ్వకున్నా కానీ వేలాదిగా తరలి వస్తున్నటువంటి జనం నాంపల్లిలో ఒకంత ఆశ్చర్యం అయితే వ్యక్తమైంది. తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైనా పెద్ద నేత వస్తున్నారని కూడా అందరూ అనుకున్నటువంటి పరిస్థితి. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి వస్తున్నందుకే ఈ స్థాయిలో జనం ఏంటంటూ కూడా ఒకంత తెలంగాణలో చర్చ అయితే మొదలైంది. తెలంగాణలో కూడా ఆ స్థాయిలో ఉన్నారా జగన్ సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీని అభిమానిస్తున్నటువంటి వారు అనేటువంటి ప్రధాన చర్చ కూడా మొదలైనటువంటి పరిస్థితి. ఏంటి పరిణామాలను ఎలా చూడాలి మనం? మురళి, 2 తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లక్షలాది మంది అభిమానులు ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆంధ్ర అవిభక్త ఆంధ్ర విభజన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో 2014 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేశారు. తర్వాత 2019 ఎన్నికల సమయంలో ఆయన తెలంగాణలో పోటీ చేయలేదు. అదేవిధంగా తన పార్టీ కార్యకలాపాలను మొత్తం స్తంభించారు. ఇక్కడ పార్టీకి సంబంధించిన కమిటీలు లేవు, పార్టీకి సంబంధించిన అధ్యక్షులు లేరు. కేవలం జగన్మోహన్ రెడ్డి అభిమానులు, రాజశేఖర రెడ్డి అభిమానులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ కూడా ఎలాంటి అవకాశం లేని రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతుంటే తరలి వచ్చిన జనాన్ని చూసి రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే పార్టీ కూడా ఇక్కడ లేదు, పార్టీ నిర్మాణం లేదు, పార్టీని వదిలేసి కూడా దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఆ స్థాయిలో జగన్ అభిమానులు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో, అందులో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో నిత్యం ఏదో ఒక పని మీద రద్దీగా ఉండే ప్రజలు ఉండే ప్రాంతము. ఆ ప్రాంతం నుంచి కూడా ఇంత వేలాది మంది జనాలు రోడ్లపైకి వచ్చారు. సిబిఐ కోర్టుకు ఇక్కరిచిపోయింది. చుట్టుపక్కల ఉన్న నాంపల్లి రోడ్లు బ్లాక్ చేశారు. ఆ మొత్తం ఏదైతే 40% ఓటింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా ఆయన నరేంద్ర మోడీ తర్వాత 4వ అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా దేశవ్యాప్తంగా ఉన్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత యోగి 2వ స్థానంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా జనాకర్షణ గల నేతల్లో 4వ నేతగా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్న జనాదరణ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండడము, తర్వాత ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ చనిపోవడము, ఆ క్రేజ్ అలానే కంటిన్యూ కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డికి మాస్ లీడర్ అని పేరుంది. ఆయన ఎక్కడ పర్యటించినా, ఏ ప్రాంతం పర్యటించినా ఆ ప్రాంతం కిక్కరిసిపోతారు. వేలాది లక్షలాది మంది అభిమానులు రోడ్లపై తరలి వస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గత సీఎం అయిన తర్వాత ఆయన జనాల్లోకి రాకపోవడం చేసింది కూడా మొదటి తప్పని వైసీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే జననేత, జనాల్లో క్రేజ్ ఉండే నాయకుడు జనాలకు అందుబాటులో ఉండాలి, జనాలతో మమైకం కావాలి. ఆ లైన్ జగన్ వదిలేసి దారుణమైన ఓటమి చూశారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నేతల్లో జగన్ ఒకరున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే మురళి. ఎస్, అలాగే పోలీసుల అనుమతి లేదు, జనం కూడా అంతమంది వస్తారని పోలీసులు కూడా చెప్తున్నారు. మేము ఊహించినటువంటి పరిస్థితి ఉంది, ఆ స్థాయిలో వస్తారనేటువంటి మాట ఒకంత ఇబ్బంది పడ్డ మాట మాత్రం వాస్తవం. వారు చెప్పిన దానికన్నా ఎక్కువగా వచ్చినటువంటి అభిమానులు చూసి మేమే షాక్ అయ్యామని పోలీసు వర్గాల్లో కూడా జరిగినటువంటి ఒక ప్రధాన చర్చ. తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు వచ్చినప్పటికీ కూడా ఆ స్థాయిలో రాలేదు అభిమానులు అనేటువంటి మరో చర్చ కూడా ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కావడానికి ముందే ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా ఏదైతే గౌరవ సిబిఐ కోర్టుకు కూడా ఆయన విన్నవించారు. తాను రావడం వల్ల అటు ప్రజలు ఇటు కోర్టు సిబ్బంది కానీ, తర్వాత పోలీసులు కానీ వీరందరూ ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తాను వస్తే జనాలు భారీగా తరలి వస్తారు,
కాబట్టి నాకు ఏదైతే ఉందో నాకున్న పరిమితులు, నాకున్న Z+ కేటగిరీ భద్రత, ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి కూడా అదనపు ఖర్చు, ఆ అదనపు ఖర్చు కూడా లేకుండా చూడాలని కోర్టును వినవిస్తున్నాను. అదే విధంగా నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను హాజరవుతాను, నేను అందుబాటులో ఉంటానని జగన్మోహన్ రెడ్డి వేసుకున్న పిటిషన్ ను సిబిఐ వ్యతిరేకించింది. సిబిఐ వ్యతిరేకించడంతో సిబిఐ న్యాయస్థానం కూడా ఆ పిటిషన్ ని డిస్మిస్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు జగన్ లాయర్లు పిటిషన్ వెనక్కి తీసుకుని జగన్ 21వ తేదీ హాజరవుతారని వాళ్ళు కోర్టుకు సమాచారం ఇచ్చారు. అయితే ఆయన అభ్యర్థన మేరకు 20వ తేదీ హాజరయ్యారు. ఆయన కేవలం లండన్ కు వెళ్ళిన తర్వాత ఏదైతే సిబిఐ వేసిన పిటిషన్ మీద హాజరయ్యారు, ఆ హాజరైన నేపథ్యంలో 2 నుంచి 3 నిమిషాలు కోర్టులో ఉన్నారు. జడ్జి అడిగినప్పుడు కూడా ఆయన క్లియర్ గా సమాధానం చెప్పారు. నాకు సంబంధించిన ఏదైతే లాయర్లు ఉన్నారో లాయర్లు రెగ్యులర్ గా హాజరవుతున్నారు, నేను చెప్పుకునేది ఏం లేదని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇక్కడ జగన్ పర్యటనకు ఇది అదనపు ఖర్చు అంటూ ఆయన చేసిన నేపథ్యాన్ని కానీ ఆయన విన్నవించడమే కానీ కోర్టు తిరస్కరించడం జరిగింది. ఇక్కడ ఏదైతే జగన్ కు వచ్చిన ప్రజాదరణ కావచ్చు, జగన్ కు వచ్చే నేతలు కావచ్చు, ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితిలో ఏ నాయకుడికి ఇంత వేలాది మంది నాయకులు ఇక్కడ వైసీపీలో కూడా కిరణ్ వైసీపీలో కూడా జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ అక్కడికి వచ్చినటువంటి అభిమానులు దాదాపుగా 60% పైగా తెలంగాణ నుంచే ఉన్నారనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకంత మేమే షాక్ గురవుతున్నాము, ఆ స్థాయిలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులు అనుచరగణం ఉందా అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? మురళి, రెండు తెలుగు రాష్ట్రాలలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అయితే జరిగిన రాజకీయ పరిణామాల మార్పుల భాగంలోగా ఆయన 2019 ఎన్నికల సమయంలో కూడా ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేయలేదు, ఇక్కడ అభ్యర్థులను నిలబెట్టలేదు, కేవలం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారం చేస్తుంటారు. అయితే ఇక్కడ ఏదైతే రాజశేఖర రెడ్డి అభిమానులు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులు, తర్వాత జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారు. అయితే వీరు కాలానుగుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ లేదు కాబట్టి వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ జగన్ మీద కానీ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద కానీ ఉన్న అభిమానం ఎక్కడికి తిరిగిపోలేదు. ఆ విషయం నిన్న నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చిన నేపథ్యంలో అది కూడా నిరూపించబడింది. దేశంలో ప్రజాదరణ మాస్ లీడరు జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్కు దాదాపు 11 సీట్లకు అత్యంత ఘోరమైన ఓటమి వచ్చినా కూడా ఆయనకు దాదాపు 40% ఓటింగ్ ఉంది. అయితే ఆయన గత 3 ఎన్నికలు ఏ ఎన్నికలు అయితే ఉన్నాయో 2014, 2019, 2024 3 ఎన్నికల్లో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా ఆయన 40% ఓటింగ్ ని నిలబెట్టుకున్న నేత భారతదేశంలో 1952 నుంచి ఏదైతే భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ మొదలైన నాటి నుంచి నేటి వరకు ఒక ప్రాంతీయ పార్టీ నేత వరుసగా 3 సార్లు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా 40% ఓటింగ్ సాధించిన ఏకైక నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ అటు మీడియా ప్రచారం చేస్తుంది, ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్తున్నారు. అలాంటి నేత పక్క రాష్ట్రానికి వెళ్తే నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైనప్పుడు అందుకు ఆయన అభిమానులు కావచ్చు, పార్టీ అభిమానులు కావచ్చు, లేదు ఆయన శ్రేయోభిలాషులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడడానికి వేలాది మందిగా తరలి వచ్చారు. ఈ జనాన్ని చూసిన తర్వాత అటు తెలంగాణ రాజకీయాల్లో కూడా తెలంగాణ రాజకీయ పార్టీల్లో కూడా ఒకంత చర్చ అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉంది. పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి హాజరైతేనే ఈ స్థాయిలో మన రాష్ట్రంలో వచ్చారు అని అంటే అసలు ఏంటి పరిస్థితి అనేటువంటి ఒక చర్చ కూడా పార్టీలో అంతర్గతంగా డిస్కషన్ నడుస్తుంది కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటే మనం తెలంగాణకు? మురళి, జనరల్ గా 2-3 రోజుల నుంచి ఏదైతే ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు అవుతారా అనే నేపథ్యం నుంచి ఆయన హాజరైన తర్వాత పూర్తిగా రాజకీయ పార్టీల్లో ఒక ఇండికేషన్, ఒక అనుమానం కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమైనా తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రీఎంట్రీ చేస్తారా, చేసే అవకాశం ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ కి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో షర్మిల లాంటి నేత పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిలకు మద్దతు ఇవ్వలేదు. పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన మీడియా సపోర్ట్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా సపోర్ట్ చేయలేదు. కేవలం కేసీఆర్ తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే జగన్మోహన్ రెడ్డి షర్మిలకు సపోర్ట్ చేయలేదని ఆ రోజు జరిగిన ప్రచారం. అయితే ఇప్పుడు జరిగిన రాజకీయ నేపథ్యంలో మార్పులు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా బలహీనపడుతుందని జనాల్లో ప్రచారం నడుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన కానీ, జగన్మోహన్ రెడ్డికి ఉండే అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి ఒకవేళ రీఎంట్రీ చేస్తే
పార్టీని బలోపేతం చేసేందుకు అందుకు అస్త్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయని మరోపక్క ప్రచారం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీని రీకన్స్ట్రక్ట్ చేస్తాడా లేదా అనేది తెలంగాణ రాజకీయాల్లో మనం చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పుడు అయితే ఏదైతే రాజకీయ పార్టీల్లో ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అండ్ బీఆర్ఎస్ కావచ్చు, ఈ 3 పార్టీల్లో కూడా జగన్ కి తెలంగాణలో ఇప్పటికీ ఇంత ఆదరణ ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ఎంత నెగిటివ్ గా ప్రచారం చేసినా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇంపాక్ట్ లేదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇటొచ్చి అటు వెళ్ళాడని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసినా కూడా అవేవి జనాల్లో నిలబడలేదు. జగన్మోహన్ రెడ్డి జనాదరణ ఉంది. జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనే ఒక నినాదాన్ని ఆయన 2009 ఎన్నికల్లో ఒక స్లోగన్ తీసుకొచ్చారు. ఆ స్లోగన్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సో అది జగన్ అభిమానులతో నాంపల్లి రోడ్లు నిండిపోయాయి అంటే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి హాజరైతే అది కూడా కోర్టుకు హాజరైతే ఈ స్థాయిలో జనం వస్తారా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పినటువంటి పరిస్థితి ఉంది, నేను రావడం వల్ల కొన్ని ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, లేకపోతే అభిమానులతో కావచ్చు ఒక ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను హాజరవుతానని ఆయన చెప్పినప్పటికీ కూడా లేదు మీరు రావాల్సిందే అనేటువంటి మాట అయితే కోర్టు చెప్పింది. దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. హాజరైనప్పుడు చోటు చేసుకున్నటువంటి జగన్ అభిమానుల జనసందోహం ఒకంత తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ఇంత ఫ్యాన్ బేస్ జగన్మోహన్ రెడ్డికి ఉందా అనేటువంటి మాట. సరే ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది అంటే అనుకోవచ్చు, కానీ తెలంగాణలో అది కూడా కోర్టుకు హాజరైనప్పుడు అక్కడికి వచ్చినటువంటి వారిలో తెలంగాణకు సంబంధించే దాదాపుగా 60% పైగా అభిమానులు ఉన్నారు అనంటే ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.